స్పైసీగా టేస్టీగా ఉండే పులావ్ తినాలనుకుంటే పండుమిర్చి రొయ్యల పులావ్ బెస్ట్. పండుమిర్చిలో ఘాటు రొయ్యల రుచితో సూపర్ గా ఉంటుంది. ఘాటైన వంటకాలను ఇష్టపడే వారికి ఇది పర్ఫెక్ట్ చాయిస్. ఈ నోరూరించే పండుమిర్చి రొయ్యల పులావ్ ఎలా చేయాలో చూసేయండి. పండుమిర్చి రొయ్యల పులావ్కు కావలసిన పదార్థాలు: రొయ్యలు 500 గ్రాములు, బాస్మతి బియ్యం 2 కప్పులు, పండుమిర్చి 12, కారం 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, టొమాటోలు 2, ఉల్లిపాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, లవంగాలు 4, యాలకులు 3, దాల్చిన చెక్క చిన్న ముక్క, షాజీరా 1 టీ స్పూన్, పుదీనా 1/2 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, నీళ్లు 3 కప్పులు. పండుమిర్చి రొయ్యల పులావ్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో తొక్క తీసిన రొయ్యలు తీసుకొని వాటిపై నిమ్మరసం, పసుపు, తగినంత ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఓ మిక్సీ జార్లో పండుమిర్చి, టొమాటోలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని నూనె వేయాలి. నూనె వేడెక్కాక బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, కొద్దిగా దాల్చిన చెక్క, షాజీరా వేసుకుని తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చాక కొంచెం పుదీనా, కాస్త కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పండుమిర్చి, టొమాటో పేస్ట్ ను ఇందులో వేసి కాసేపు మూత పెట్టాలి. ఇప్పుడు మరో ప్యాన్ పెట్టుకొని కాస్త నూనె వేసుకోవాలి. పండుమిర్చిని కట్ చేసుకొని వేడెక్కిన నూనెలో వేయాలి. కాస్త పుదీనా, కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. దాంట్లోనే రొయ్యల మిశ్రమాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. రొయ్యలు బాగా మగ్గే వరకు మూత పెట్టి ఉడికించాలి. పండుమిర్చి, టొమాటో పేస్ట్ మిశ్రమం ఉడికిన ప్యాన్ లో నీళ్లు పోసి కాస్త ఉప్పు వేసి మూత పెట్టాలి. నీరు బాగా మరిగిన తరువాత ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి మూత పెట్టి ఉడికించాలి. బియ్యం సగం ఉడికిన తరువాత రొయ్యల మిశ్రమాన్ని రైస్ పై వేసి పైన నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్ లో 10 నిమిషాలు దమ్ పెట్టేస్తే పండుమిర్చి రొయ్యల పులావ్ రెడీ.